అవయవ దానం చేస్తేనే బాడీ ఇంటికి వచ్చింది, అసంటి పరిస్థితి అయింది అన్నది అని చెప్పారు. ఏం లేదు, నా పిల్లలు చిన్నోళ్ళు, మేము బతకడానికి ఏది లేదు. నేను బీడీ తీసుకుంటూ బతుకు పిల్ల తీసుకుంటున్నా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబం బాగుండాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, పిల్లలు, వీరందరూ 2 పూటల అన్నం తినడానికి కోసం 2 రోజులు పస్తులు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కుటుంబం కోసం తనువు చాలించిన వాళ్ళు కూడా మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరి మాల్యాల్లో ఇదే ఘటన చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందినటువంటి సందరగిరి రమేష్ అనే వ్యక్తి తన కుటుంబం కోసం తనువు చాలించాడు. సందరగిరి రమేష్ తన కుటుంబం కోసం ఏడాది కింద దుబాయ్కి వెళ్ళాడు. నా కుటుంబం బంధుమిత్రులతో కలిసి ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళతో అందరిలాగా ఉండాలి అన్నట్టుగా ఊహించుకొని ఏడాది క్రింద అప్పు సప్పు చేసి దుబాయ్కి వెళ్ళాడు. సో ఆర్థిక ఇబ్బంది వలన, లేదంటే కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల ఆ టెన్షన్తో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. అక్కడ చనిపోయిన తర్వాత దుబాయ్లోనే 4గురికి అవయవ దానం కూడా చేశాడు. రమేష్కు భార్య, 2 పిల్లలు, ఇల్లు లేదు, వారికి ఆస్తిపాస్తులు ఏం లేవు, 2 పిల్లలు అనాథగా ఉన్నారు. సో వెళ్దాం, రమేష్ అసలు దుబాయ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రస్తుతం వల్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిన సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో అసలు వెళ్ళి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం, రండి. సో మనం సందరగిరి రమేష్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇదే వాళ్ళ ఇల్లు. అంటే కొత్తలో భాగంగా ఇల్లు కూడా వారికి రాలేదంట. వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు. అక్కడ దుబాయ్లో చనిపోయిన తర్వాత దాతల సహాయంతోనే అక్కడ నుండి ఇక్కడ డెడ్ బాడీ రావడం జరిగింది. ఒక 10 నెలల కింద చనిపోతే 15 రోజుల కింద దాతల సహాయంతోనే ఆ డెడ్ బాడీ కూడా రావడం జరిగింది. అంటే అంత దీన స్థితిలో ఈ కుటుంబం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక ఇబ్బంది చాలా దారుణంగా ఉంది. మళ్ళీ అందులో కుటుంబ పెద్ద దిక్కుపోవడంతో చూసుకోవచ్చు. ఇంకా అలా కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు తండ్రి కోసం తండ్రి ఫోటో ముందు పెట్టుకొని చూస్తున్న పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో వారు ఇప్పటికి కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. దాతల సహాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ పుట్టడి దుఃఖంలో మునిగిపోయారు. భార్య కూడా చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటు వెళ్ళకుండా ఆ రమేష్ ఫోటో పట్టుకునే పుట్టడి దుఃఖంలో ఆమె మునిగిపోతుంది. అసలు మాట్లాడదాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు వెళ్ళారు దుబాయ్కి, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, అసలు అన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు రామ. ఓకే, రమేష్ అసలు దుబాయ్కి ఎందుకు వెళ్ళిన? అసలు మాకు ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి, అప్పులు బాగా అయిపోయినాయి. ఉందామంటే ఇల్లు లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు వాళ్ళందరూ మా ఇంటికి దాడి చేయడానికి అదయ్యారు. అక్కడికి వెళ్తేనన్నా ఇంత డబ్బులు వస్తాయి, అప్పులు తీర్చుకుందాం, ఇంక ఇల్లు కట్టుకుందాం, పిల్లలు చిన్నోళ్ళు అని పోయిండు. పోతే ఏజెంట్ మోసం చేసిండు. 8 నెలల నుంచి ఎప్పుడు మాకు డబ్బులు పంపించడం కానీ ఏది లేదు. నేనే ఇంట్లో బీడీలు చేసుకుంటూ ఎలా తీసుకున్నా, పంపించలేదు. అవన్నీ నాకు తెలుసు సార్, మా సార్కే తెలుసు. అద్దన్నా వినలేదు ఆయన, వెళ్ళిండు. ఆర్థిక పరిస్థితి కోసం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అప్పులు పోవాలని చెప్పేసి పిల్లలకు స్కూల్ ఫీజులు అవి వెళ్ళడానికి లేవు, అప్పులు ఎక్కువ అయినాయి అని
అక్కడికి వెళ్తేనన్నా మనం మంచిగా అవుతాం, ఇంత ఇల్లు కట్టుకుందాం అని వెళ్తే ఏజెంట్ మోసం చేసిండు. అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియదు. నేను ఒక రోజు ఫోన్ మాట్లాడిండు నైట్, మాట్లాడి బాధపడ్డాడు. పడి అది ఇది అని చెప్పిండు. పెద్దోళ్ళకి 10th అయిపోయింది, ఫీజులు కావాలి, అప్పులు ఎట్లా అని మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత నైట్ పడుకున్నాడట. పడుకున్న తర్వాతనే ఆయనకు బీపీ ఎక్కువ అయిందట. ఎక్కువై ఆయన స్పృహ లేకుండా పడిపోయినాడు. పడిపోయిన ఏజెంట్ వచ్చి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి అది కూడా లేదట. రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అది చేయలేదట. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఫోన్ కలవడం లేదు. మళ్ళీ చేస్తే రూమ్ లో వాళ్ళే ఫోన్ లిఫ్ట్ చేసి మీ భర్తకి ఇట్లా అయిందమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేసినాం అంటే మరి నాకు చూపించండి, దండం పెడతా అన్న, కాలు మొక్తా, నా పిల్లలు చిన్నోళ్ళు అని అంటే మేము వెళ్తున్నాం అమ్మా, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మను అంటే మా చెల్లె భర్తుండే అక్కడ, ఆయన వెళ్ళమంటే వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఇక నాకేం చెప్పలేదు. ఇక తర్వాత నెల దాకా కూడా మంచిగానే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని అన్నారు. ఏజెంట్ కూడా ఏం సాయం లేదు నాకు. నా ఆర్థిక ఇబ్బందులు ఇట్లే ఉన్నాయి, నా పరిస్థితి ఇట్లే ఉంది. తిందామంటే కూడా మాకు దాతలు అందరు వచ్చి సాయం చేస్తేనే దాన్ని బట్టి నా భర్త ఇంటికి వచ్చిండు. అక్కడ నుండి కూడా ఎలాంటి సాయం లేదు మాకు. ఏదో అక్కడ గవర్నమెంట్ అవయవ దానం చేస్తే బాడీని ఇంటికి పంపిస్తామని చెప్పారట. అవన్నీ నాకు తెలియదు. మా వాళ్ళు చేసి గుండె అవయవ దానం చేసిన తర్వాత డెడ్ అయ్యిండు. అవయవ దానం చేసిన తర్వాత ఆ దాతలు అందరు కలిసి అక్కడి గవర్నమెంట్ ఇంటికి బాడీని పంపించారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఏజెంట్ నమ్మిపోయిన, తను నమ్ముకుని పోయిన ఏజెంట్ మోసం చేస్తే ఇంటికి పంపించడానికి డబ్బు లేక, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, తనకు తానే మధ్యలో ఎంతో ఆ దుఃఖాన్ని ఓర్చుకొని బ్రేడెడ్ అయి చనిపోతే అతని మృతదేహాన్ని తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. అక్కడ ఉన్న ప్రభుత్వం బ్రెయిన్ డెడ్ ద్వారా అవయవదానం చేస్తే, సో ఆ డబ్బుల ద్వారా మృతదేహాన్ని పంపిస్తామని చెప్తే అతన్ని రమేష్ యొక్క అవయవాలను దానం చేసిన అనంతరమే బాడీ ఇక్కడికి వచ్చింది. ఏజెంట్ అంత దారుణంగా మోసం చేశాడు. ఇప్పుడు ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. మరి 7 నెలలు ఎప్పుడు చెప్పిండమ్మా ఇట్లా ఇబ్బంది కలుగుతుంది నాకు అని చెప్పిండు. ఏజెంట్ డబ్బులు ఇవ్వడం లేదు అంటే రా ఇంటికి అని అన్నా, ఏదన్నా చేసుకొని బతుకుదాం అంటే ఇంటికి వస్తే అప్పులోళ్ళు ఊకోరు. నేను ఇన్ని రోజులు ఉన్నో డబ్బులు తెచ్చుకున్నావు అంటారు. ఇంకొక 2 నెలల టైం పెట్టిండు, తర్వాత ఇస్తా అన్నాడు. చూద్దాం ఆ 2 నెలల దాకా, చూసిన తర్వాత నేను చెప్తా అని అన్నాడు. అని మాట్లాడిండు మంచిగానే. ఆ నైట్ సాయంత్రం నేను పనికి వచ్చినాక మాట్లాడిండు. మాట్లాడి పిల్లలతో మాట్లాడిండు, చెప్పిండు మంచిగానే ఉన్నా నేను అన్నాడు. నైట్ కు నైట్ ఏం జరిగింది అసలు ఏమైంది అనేది కూడా రూమ్ లో కూడా అసలు ఏం చెప్పలే నాకు. వాళ్ళు కూడా ఏం అసలు ఇది జరిగింది అని కూడా చెప్తారు. తెలుగు వాళ్ళు ఉన్నారా? తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఆయన ఏంటిది ఏందనేది కూడా వాళ్ళు హాస్పిటల్ పోడు గానీ అట్లాంటిది ఏం చేయలేదట. మా మరిది పోతేనే హాస్పిటల్ చేస్తే రూమ్ లో అప్పటి మందం ఏజెంట్ వచ్చి చేసిండట. తర్వాత ఏజెంట్ మాట్లాడింది కానీ ఏది లేదు. తర్వాత ఇక మా మరిది వీళ్ళతో మాట్లాడి ఇట్లా జరిగింది, ఇట్లా అవయవ దానం చేస్తే బాడీని పంపిస్తారట ఇంటికి అని అన్న తర్వాత వీళ్ళు నాకు తెలియకుండా మరి అవయవ దానం అంటే ఇక వీళ్ళు ఏడిసి అదవుతారని, నెల నుంచి ఏడుతారని, ఏదో బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారట, సంతకం చేయాలి అది ఇది అని చెప్పారు నాకు. కానీ ఇట్లా అని జరగలేదు, నాకు చెప్పలేదు. తర్వాత ఇక బాడీ ఇంటికి వచ్చినాక చెప్పారు, అవయవ దానం చేస్తేనే బాడీ ఇంటికి వచ్చింది, గసుంటి పరిస్థితి అయింది అన్నది అని చెప్పారు. అవయవ దానం చేస్తేనే ఇంటికి వచ్చిందట. ఇక్కడ దాతలు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చెప్పి పేరు కానీ ఎవరు ఏం న్యాయం చేయలేదు మాకు. నా పిల్లల చదువు కోసం కూడా ఎవరు ఏం అది చేయలేదు. ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు. అప్పు 9 లక్షల దాకా ఉంది. ఏం లేదు, నా ఇల్లు లేదు, ఏం లేదు. నా పిల్లలు చిన్నోళ్ళు, మేము బతకడానికి ఏది లేదు. నేను బేడి తీసుకుంటూ బతుకు ఎలా తీసుకుంటున్నా.
అక్కడికి అయినాక కూడా 2-3 సార్లు ఖర్చులకు డబ్బులు లేవంటే కూడా మా అన్న నాళ్ళ నీళ్ళని బతిలాడి ఒకసారి 2 సార్లు 1000-2000 అట్లా నేనే పంపించిన. ఆయన మీరే మాత్రం పంపించారు. ఏం చేయలేదు ఇక్కడికి మాకు. ఏజెంట్ అట్లా మోసం చేసిండు అని బాధపడ్డాడు, ఏడ్చిండు. పని కల్పిత్తలేడు, మాకు పనికి తీసుకుపోతలేడు, మమ్మల్ని ఇంట్లోనే ఉంచుతుండు అని చెప్పిండు. ఏజెంట్ని అడిగితే మేమేం చేస్తాం, పోదుర్తి ఉందుర్తి అని మాట్లాడుతుండు అని చెప్పిండు. ఆయన ఎక్కువ నాతో అవన్నీ ఏం చెప్పకపో అట్లా చేసిండు. నమ్మి వచ్చినటువంటి ఏజెంట్ మోసం చేయడం, అదే విధంగా తన కుటుంబం ఏమైపోతుందో అన్న టెన్షన్ తోనే రమేష్ అయితే ఖచ్చితంగా ఇది బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. కుటుంబం కోసమే తను వెళ్ళడం జరిగింది. ఆ డబ్బులు ఎంతో కొంచెం సంపాదించి తన కుటుంబం, తన పిల్లలకు ఆర్థిక సహాయాన్ని నిలుస్తా అన్నట్టుగానే ఊరుగాని ఊరు, దేశంగా దేశం అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్ మోసం చేశాడు. ఆ మోసం చేసిన బాధ, అదే విధంగా కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో, నేను ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయాను, ఇక్కడ నాకు ఉపాధి ఏం లేదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్, ఈ టెన్షన్ వల్లనే రమేష్ ఇలా కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి ఎంతమంది స్పందించారమ్మా ఊర్లో వాళ్ళని, నాయకులు, ఇంకా ఎవరైతే ఇప్పుడు రాలేదు? వచ్చి పేరు కానీ ఎవరు ఏం సాయం చేయలేదు. పిల్లలకు కొంచెం చదువు విషయాలను సాయం చేయరు అంటే చేస్తామమ్మా అని వెళ్ళిరు, కానీ ఏం చేయలేదు. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుందమ్మా? ఈయన ఇప్పుడు 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్. ఈయన ఇప్పుడు 5th క్లాస్. ఓకే, మీరు ఏం ఒకసారి చెప్పండి అమ్మా, లాస్ట్ కెమెరా చూసుకుంటే ఇప్పుడు ఏం కావాలి? నాకు ఏదన్నా ప్రభుత్వం తరఫున నా పిల్లలకు నాకు న్యాయం జరిగేటట్టుగా, నాకు ఉండడానికి ఇంత ఇల్లు, నా ఆర్థిక ఇబ్బందులు పోవడానికి ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాను. అంతా వాళ్ళకి ఎరుక సార్, నాకు తెలియదు లేరు. వాళ్ళు అక్కడ కిరాయికున్నారు. పోంగా వచ్చి కారు మీద వచ్చి ఇక్కడ నిలబడి కాళ్ళు మొగ్గిపోయిండు నా పొంగు. అంతేగాని నాకు ఏ మాత్రం తెలియదు. పంచని ఇల్లు లేదు, ఇవ్వట్లేదు, మా ఇంటికి ఏరు పడిపోయిండు, ఏది లేదు, కిరాయికున్నారు. మొన్న గిట్ట పానం మంచిగా లేదు అన్న ఇంట్లో నేనుంటా, ఇంట్లోకి వచ్చిండ్రు. ఇదంతా ఉరుతుంది, బొందలు తీసుకున్నాడు. నా పిల్లలకు ఏదన్నాడు సహాయకారం చేయండి, దయచేసి దండం పెడతాడు. నోరు లేని పిల్లడు అంత ఎత్తున్నాడు, కానీ నేను జ్ఞానం లేదు. నా కొడుకు ఏమైనా సంగతి తెరవలే బాంచను. అసలు మేము ఇట్లా అయితే అనుకోలేదు. మా డాడీ 7 months క్రితం దుబాయ్ వెళ్ళిండు. దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడికి పని లేదు, ఏం లేదు. అసలు అక్కడ ఏజెంట్ మోసం ద్వారా ఇక్కడ నుంచి మేము డబ్బులు పంపించినాం, కొన్ని 1000-2000 ఏజెంట్ మోసం ద్వారా. అసలు ఆ రోజు చూద్దాం మాకు నైట్ ఫోన్ చేసి మాతో మంచిగా మాట్లాడిండు. తిన్నారా, పడుకున్నారా, ఎట్లా, చదివినా లేదా అని మంచిగా మాట్లాడిండు. అసలు ఆ నైట్ ఏమైందో మాకు తెలియదు. అసలు నైట్ చూద్దాం మాకు ఏం చెప్పలేదు. ఆ రోజు పొద్దున మేము ఫోన్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసి, అంకుల్ మీ డాడీకి ఇట్లా బీపీ ఎక్కువైందని చెప్పారు. మరి మీరు వెళ్ళలేరు అంకుల్ అంటే హాస్పిటల్ ఉన్నారని చెప్తే అసలు మాకు ఏం చెప్తలేరు. 1 month దాకా అసలు ఏం చెప్పలేము. మంచిగా ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం కాదు, మీ డాడీకి మంచిగా ఉన్నారు అని చెప్తారు. కానీ లాస్ట్ దాకా మాకు ఏం తెలియదు. ఇంటికి బాడీ వచ్చేదాకా మాకు కూడా ఏం తెలియదు. అవే దానం చేసారు అని ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ బాక్స్ అంబులెన్స్ వచ్చిన తర్వాత మేమేమో అనుకున్నాం. అంబులెన్స్ వచ్చి ఇక్కడ పెట్టే వరకు మేము అసలు తట్టుకోలేదు ఆ బాధ. మాకు అప్పుల బాధ బాగుంది. ఆయన పోతే మళ్ళీ మాకు ఇల్లు లేదు, ఏం లేదు, మాకు భూమి కూడా ఏం లేదు. కొంచెం మాకు గవర్నమెంట్ సహాయం చేస్తే చేయండి. అసలు మాకు ఏం లేదు, మాకు చదువుకోవడానికి ఏమైనా సహాయం చేయండి. మా తమ్ముడు 5th క్లాస్ 10th అయిపోయింది మొన్న. మాకైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా మాకు ఇల్లు కొన్ని మాకు ఆర్థిక సహాయం అండ్ మాకు చదువుకోవడానికి ఏమన్నా డబ్బులు ఇస్తారని కోరుకుంటున్నాను.
కుటుంబాన్ని పోషించడం కోసం 7 నెలల కింద దుబాయ్ వెళ్ళిన రమేష్ విఘాత జీవిగా ఇంటికి రావడంతో ఇంట్లో విషాదాచారాలనుకున్నాయి. గతంలోనూ ఈ కుటుంబంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. రమేష్ సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఉపాధి చేస్తుండగా అక్కడ గుండెపోటుతో మరణించాడు. రమేష్ తన సోదరుని కోసం గల్ఫ్కి వెళ్ళి తన తమ్ముని మృతదేహం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అదే రమేష్ దుబాయ్లో చనిపోవడంతో కుటుంబంలో విషాదాచారాలనుకున్నాయి. వారి బాధ ఎవరు తీర్చలేనిది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే వారు బతుకుతో పాటు తమ పిల్లల్ని చదువు కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఇస్తావు. వాళ్ళ పేర్లు, వివరాలు, వాళ్ళ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ నెంబర్లన్నీ మనం కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. దయచేసి వీరికి ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు ఆ నెంబర్ సంప్రదించి మీరు ఎంతో కొంత వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, ఉప్పరి మలయాళం నుండి.